అందరికి వందనాలు మిత్రులారా. నా పేరు కిష్. మన ఛానల్ తెలుగు లైనక్స్, తెలుగు డెవాప్స్, తెలుగు AWS, LED కృషి ఎడ్యుకేషనల్ రేట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం యాంట్ సెషన్ 2ని చూస్తున్నాం. ఈ సెషన్ 2లో మనకి యాంట్ అంటే ఏందో మనం ఇంతకుముందు చూసాం. ఈ యాంట్ అంటే బిల్డ్ టూల్ అని, ఇది క్లాస్ ఫైల్స్ని జారు ఏఆర్ వెబ్ ఆర్కైవ్గా మారుస్తుందని చెప్పి చూస్తున్నాం. సో డాక్యుమెంటేషన్ ప్రకారం దాన్ని చూసినట్లయితే మనం ఇది జావాలో రాసి ఉంటుంది అనమాట. ఎనదర్ నీట్ టూలు. సో ఇక్కడ ప్యాకేజ్ అనే వర్డ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ప్యాకేజ్ అనే వర్డ్ ప్యాకేజ్ ఆర్ ప్యాకేజింగ్ అనమాట. ఈ ప్యాకేజింగ్ అనేది కోడ్ అనేది జావాలో ఈ కోడ్ అనేది జావర్లో కానీ వేర్లో కానీ మార్చడం జరగడమే ఇదే ప్యాకేజింగ్ అనమాట. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ కోసం ఇదంతా తీసుకెళ్ళి మనం దేంట్లో వేస్తాం, మనం ముందే తెలుసు యాప్ సర్వర్స్ అయినటువంటి వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, జేబాస్ వీటిల్లో మనం వేస్తాం అనమాట. సో ఇలా ప్రొడక్షన్లో తీసుకెళ్ళాడుతుంది. దీనిలో బిల్డ్ ప్రాసెస్ అని ముందే చెప్పుకున్నాను. సో ఇక్కడ మనం build.xml చూసినట్లయితే ఈ విధంగా ప్రాజెక్టు, డిఫాల్ట్, టార్గెట్ ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని ఇందాక వివరించుకుని ఉన్నాం అనమాట. సో రూట్ ఎలిమెంట్ వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎలిమెంట్ వచ్చి మల్టిపుల్ టార్గెట్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ టార్గెట్స్లో మనం కాన్ఫిగర్ చేస్తాం అనమాట. దానిలోనే ఏఆర్ అవన్నీ ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా build.xml యాంట్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్టు బిన్, ఎస్ఆర్సి దానిలోకి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఐడి అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఒక సపరేట్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామింగ్ కోసం ఎక్లిప్స్ కానీ ఈ విధంగా ఏదైనా ఉపయోగించవచ్చు. సో ఈ ఐడిలోకి వెళ్ళి ఓపెన్ అనదర్ అని కొట్టి తర్వాత విండో ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్లో ఏమేమి ఉంటాయంటే ఎస్ఆర్సి, బిన్, ఈ విధంగా టెక్స్ట్ ఈ విధంగా ఉంటాయన్నమాట. దీనిలో టార్గెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. టార్గెట్ అనేది టార్గెట్లోనే అంత టాస్క్ అంతా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ build.xml చూసినట్లయితే ఎస్ఆర్సి అని, లైబ్రరీస్ అని, యూజ్ లైబ్రరీస్ అని, యాంట్లో బ్యాండ్లో build.xml. అదేవిధంగా టార్గెట్ అవుట్పుట్లో రిపోర్ట్ XML, మనవి రిపోర్ట్ XML, text.xml మనం ఏర్పరచుకోండి. ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో యాంట్ అనేది మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ క్లాస్ ఫైల్స్ని మనకి జారుగా ఏర్పరచడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ బిల్డింగ్ అనేది ఇదే బిల్డింగ్ అంటారు. ఈ విధంగా బిల్డ్ అవ్వడం ద్వారా మనకి డిప్లాయ్మెంట్ అనేది తర్వాత డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.